మిరాయి మూవీ ఎలా ఉందంటే చెప్పనవసరం లేదు. బొమ్మ బ్లాక్ బస్టర్ అంతే. 24 క్రాఫ్ట్స్ విషయానికి వస్తే అన్నీ ది బెస్ట్గానే ఉన్నాయి. విజువల్స్ గ్రాండియర్గా, విఎఫ్ఎక్స్ చాలా నీట్గా ఉంది. బీజిఎం చాలా బాగా సెట్ అయింది ఈ మూవీకి. సాంగ్స్ బాగున్నాయి. ఫైట్స్ చాలా కొత్తగా ఇంట్రెస్టింగ్గా డిజైన్ చేశారు. ఇంటర్వెల్ నుండి క్లైమాక్స్ వరకు సినిమా చాలా బాగుంది. హీరో తేజ సజ్జా స్టోరీ సెలక్షన్ ఎక్స్ట్రాడినరీ. ప్లీజ్ మెయింటైన్ సేమ్ బ్రో. మంచు మనోజ్ ఇంట్రో కానీ క్యారెక్టర్ కానీ చాలా బాగుంది. ఎక్స్ట్రాడినరీ రోల్ పడింది. స్టోరీ విషయానికి వస్తే అశోకుడు 9 బుక్స్ నుండి రాముని కనెక్ట్ చేయడం కొత్తగా ఉంది. చాలా బాగుంది. స్క్రీన్ ప్లే గురించి వస్తే ది బెస్ట్ స్క్రీన్ ప్లే అని చెప్పాలి. ఓవరాల్గా బొమ్మ బ్లాక్ బస్టర్ అంతే. కిష్కిందపురి మూవీ ఎలా ఉందంటే హర్రర్ మూవీస్ నచ్చే వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. ఏమదిరింది నీకేమర్థమైంది? అదే అన్న ప్రేతాత్మ దాని పరిచయం. దెయ్యాల మీద క్యూరియస్ ఉన్న వాళ్ళందరినీ ఒక దెయ్యాల కొంప తీసుకెళ్లి దాని వెనకున్న కథ ఏంటని చెప్పి ఆ ప్లేస్ చుట్టూ ఒక వాక్యం చూస్తారన్న. వెల్కమ్. విజువల్స్ గ్రాండియర్గానే ఉన్నాయి. ఆర్ట్ వర్క్ బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. సాంగ్స్ పర్వాలేదు. అవసరం కూడా లేదు ఈ మూవీకి. యాజ్ యూజువల్ బెల్లంకొండ ఉన్నాడంటే ఫైట్స్ ఉండాలిగా. గుడ్ ఫైట్స్. హీరో బెల్లంకొండ యాక్టింగ్ వైజ్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. అనుపమ క్యారెక్టర్ ఈజ్ గుడ్. స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ బాగుంది. ఇవి కొన్ని హైలైట్ సీన్స్ వరకు. కొన్ని సీన్స్ ఆల్రెడీ చూసినట్టే ఉంటాయి. మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ మూవీ 2 hours 5 minutes. ఫైనల్గా ఇట్స్ ఏ గుడ్ మూవీ.